రిజల్ట్ ఎక్సలెంట్ నెంబర్ 1 కొట్టుకోవచ్చు, ప్రతి రైతు కొట్టుకోవచ్చు. రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈ రోజు మనము ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఎక్కడన్నా విలేజ్ ఆవులమంది విలేజ్ ఏ జిల్లా? ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం. ఎన్ని ఎకరాలు మిరప వేసింది మీరు? నేను మొత్తం 4 ఎకరాలు వేసి ఇక్కడ 2 ఎకరాలు ఉంది, ఇంకో చోట 2 ఎకరాలు. మీ పేరేంటి? శరత్. అయితే మీరు రీసెంట్ గా దీనికి ట్రాజెంట్ అనే మంది ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు? 10 days బ్యాక్ స్ప్రే చేశారు. 10 days బ్యాక్ స్ప్రే చేశారు. అంటే దేనికోసం, అంటే స్ప్రే చేయక ముందు చేసిన తర్వాతకి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి మీకు? బ్లాక్ ట్రిప్స్ నాకు కనిపించినాయి. అంటే గత 4 years నుంచి నాయకన్నా ఫాలో అవుతుంటే యాక్చువల్ గా ఏంటంటే బ్లాక్ ట్రిప్స్ ఎప్పుడైతే తగిలిన వెంటనే ట్రాజెంట్ స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ గా 4 days కే తగ్గటం మొదలైంది. అంటే ఒక 20 నుంచి 15 వచ్చింది, 14, 10 అట్లా తగ్గుకుంటా 6వ రోజుకి ఫుల్ గా మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఏదో 1 లైట్ గా ఎక్కడ చోట మిగిలినాయి, పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా వరకు ఇదిగో చూసుకో. ఇది అంటే ఎన్ని రోజులు అంటే ఇప్పుడు స్ప్రే చేసి 10 రోజులు పైన అవుతుంది. 10 రోజులు ఏమేమి కాంబినేషన్ ఏమైనా వేసారా దాంట్లో? ట్రాజెంట్ ఒకటే సింగిల్ గానే స్ప్రే చేశారు. ఇదిగో ఇక్కడ ఒక లైట్ ఎక్కడో ఒకటి ఉంది. అయితే మళ్ళీ గ్రోత్ బాగా వస్తుంది. ఇదిగో గ్రోత్ చక్కగా నీట్ గా ఆకు కూడా బాగా చిట్టాకు వస్తుంది. కాప్ సెట్ అవుతుందా? మళ్ళీ ఇదిగో కాపు కాప్ సెట్టింగ్ అవుతా ఉంది మంచిగా. ట్రిప్స్ మైట్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోయినాయి. అది వేసిన తర్వాత మళ్ళీ ఏం వేసారు? దాని స్ప్రే చేసిన తర్వాత ఇదంతా కాపే కదా. అవును, ఈ మధ్య పడ్డ కాపే ఇది, కొత్తగా వాడిన కాపే కనిపిస్తుంది. ఇది మళ్ళీ పోతా పిందె. అవును, అది వేసిన తర్వాత మళ్ళీ ఏం స్ప్రే చేశారు? అలెక్సా 5 చేశారు. అలెక్సా 5 చేసిన రోజు అయింది. అలెక్సా 5 చేసి ఒక 6 days అవుతుంది. 5 days దాటి 6 days అవుతుంది. అలెక్సా 5 దేనికోసం స్ప్రే చేశారు మేజర్ గా? అలెక్సా 5 ఇది కాప్ సెట్ అవడానికి, ఎర్రనల్లికి అంటే రాలేదు ఎర్రనల్లి వస్తుందేమన్నా ముందు ఇక్కడ అంతా కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. చుట్టూ కొంచెం భయంగా ఉండి ముందే స్ప్రే చేశారు. అంటే మీరు పోయిన సంవత్సరం నుంచి వాడుతా ఉన్నారు కదా? పోయిన సంవత్సరం కాదు, 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా. పోయిన సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం వచ్చింది. ఫస్ట్ స్ప్రే చేసింది కూడా నేనే, మీరే. నా తర్వాత ఇంకా అందరికి అన్నకి తెలుసు కదా. అవునవును, అది అలెక్సా 5 స్ప్రే చేసిన తర్వాత కూడా మళ్ళీ గ్రోత్ బాగొచ్చి పూత బాగొచ్చి. ఎన్ని రోజులు అలెక్సా 5 స్ప్రే చేసి? 6 రోజులు అవుతుంది. 6 రోజులు అయితే ట్రాజెంట్ అమౌంట్ ఇప్పుడు మనం మేజర్ గా బ్లాక్ ట్రిప్ సంబంధించింది చెప్తా ఉన్నాము, కాప్ సెట్టింగ్ కోసం చెప్తా ఉన్నాము. అదే విధంగా పనిచేస్తా ఉంది. ఎక్సలెంట్ దీని తర్వాత ఇంకేదైనా కానీ మిగతా మందులతో పోల్చుకుంటే బెటర్ అంట. మాక్సిమం గ్రాసియానా స్ప్రే చేశారు, ఇక్కడ బఫ్రియా జంపు స్ప్రే చేశారు, ఎలక్ట్రోసీజ్మెట్లు చాలా స్ప్రే చేశారు. ఏం ఉపయోగం లేదు. మీరు చూస్తున్నారు కదా ఫీల్డ్ వచ్చిన మేము మొత్తం అన్ని పాడైపోయి సరౌండింగ్ మొత్తం ట్రిప్స్ ఎఫెక్ట్ అనేది చాలా హెవీగా ఉంది. మొత్తం ఇట్లా ముడుచుకుపోయినాయి. మేము తిరిగిన ఫీల్డ్ లో ఎక్కడంటే ఈ కుర్చేడు అవతల అటు సైడ్ వెళ్ళొచ్చాం కదా, వినుకొండ ఏరియా ఇంకా ఎక్కువ ఉంది, బాగా ముడుచుకుపోయినాయి. అయితే మీ పొలంలో ఇప్పుడు అలాంటి సమస్య అయితే ఏం లేదు, సమస్య అయితే ఏం లేదు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేదు. ఫస్ట్ లో ఉంది, స్ప్రే చేసిన తర్వాత అసలు లేదు, ఇంకా కంట్రోల్ అవ్వకుండా వచ్చింది. కంట్రోల్ తగ్గుకుంటూ వచ్చేసింది. ఓకే. మళ్ళీ రైతులకి ఇక్కడ మీరు చెప్తా ఉన్నారు, చాలా మంది కొట్టుకున్నారు. ఇదిగో నా పక్కనే ఉండేది, ఇదిగో అదే పొలం అది కాబట్టి. ఎన్ని రోజులైంది మీరు కొట్టి? కొట్టినారా? నేను కొట్టిన తర్వాత ఒక వారానికి రిజల్ట్ చూసుకొని అప్పుడు స్ప్రే చేసి. ఎట్లా ఉంది రిజల్ట్ మీ దాంట్లో? బాగుందా? మళ్ళీ ట్రిప్స్ కంట్రోల్ అయినాయా? పోతలు ఉన్నవి కంట్రోల్ అయిపోయినాయా? బాగానే ఉంది మంది అయితే రిజల్ట్ బాగుందా? ఎన్ని ఎకరాలు కొట్టారు మీరు అక్కడ? 2 ఎకరాలు వేశారు. ఓకే. అయితే రిజల్ట్ అయితే ఎక్కడైతే మనకు తేడా లేదు. రిజల్ట్ ఎక్సలెంట్ నెంబర్ 1 కొట్టుకోవచ్చు, ప్రతి రైతు కొట్టుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది లేదు. అయితే మేజర్ గా మనకి ట్రాజెంట్ ముందు ఇక్కడ ఈ వినుకొండ సరౌండింగ్ ఏరియాలో ఎక్కువ శాతం ట్రిప్స్ ఎఫెక్ట్ బాగా ఇట్లా ముడుచుకుపోయిందన్న. చాలా మంది రైతులు స్ప్రే చేసిన తర్వాత ఒక్క స్ప్రేకి కంట్రోల్ కాలేదని చెప్పి అంటా ఉన్నారు. అంత ఎఫెక్టివ్ గా ఉన్నది ఎప్పుడైనా సరే రైతులు గుర్తుపెట్టుకోండి, ఒక్క స్ప్రేతో కంట్రోల్ అయితే అవ్వదు. అంటే హెవీగా ఉంటాయి, ఫుల్ గా ఇట్లా ముడుచుకుపోయినాయి, అసలు ఏం లేదు, మొత్తం ఎర్రగా అయిపోయినాయి పొలాలు. అట్లాంటి వాటిలో కొట్టి రైతులు రిజల్ట్ లేదని చెప్పి అంటా ఉన్నారు. ఒక్క స్ప్రేతో మనకి బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్, ఏ డోస్ కైనా కంట్రోల్ అవుతుంది, దేనికి కంట్రోల్ కాదు కదా. కాబట్టి అంత ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు ఒకసారి రైతులు దీంట్లోకి జంప్ వేసుకోండి. కాంబినేషన్ పూర్తిగా హెవీగా డ్యామేజ్ అయిన వాటిలో జంప్ కాంబినేషన్ కలిపి స్ప్రే వేసుకుంటే బాగుంటది. ఆ తర్వాత మళ్ళీ గ్రాసియానా లాంటి వేయడం, మళ్ళీ తర్వాత ట్రాజెంట్ నెక్స్ట్ టైం వేసుకోవడం. ఈ విధంగా ప్రాసెస్ వైజ్ గా స్ప్రే చేసుకుంటూ పోతేనే ట్రిప్స్ అనేవి 100% కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంత హెవీగా ఉన్న సిచ్యువేషన్ లో ఒక మందు స్ప్రే చేసి పూర్తిగా కంట్రోల్ కాలేదని చెప్పేసి మనం అనుకోకూడదండి. బ్లాక్ ట్రిప్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి మనకు, వాటి వల్ల హెవీగా డ్యామేజ్ అయితే ఉంటాయి. కాబట్టి మనం ఒక్క స్ప్రేతో కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి అనుకోవడం మన అపోహలు మాత్రమే. కాబట్టి ఏ డోస్ అయినా సరే మనం 5,000 మందు తెచ్చి కొట్టినా కూడా ఒక్క డోస్తో కంట్రోల్ అయితే అవ్వవు, అదైతే కంపల్సరీగా. కాబట్టి రైతులు మేము తిరిగిన చోట్ల ఫీల్డ్ ఇదే విషయం చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. దీంట్లో కాంబినేషన్లో మీరు జంప్ వేసుకోండి, హెవీగా ఉంటాయి. జంప్ ట్రైంట్ మందు స్ప్రే చేయండి, తర్వాత మళ్ళీ 6 రోజులకి నెక్స్ట్ ఒక డోసు గ్రాసియానా ఎలక్ట్రోసిజ్మెట్ వేయండి, మళ్ళీ తర్వాత డోసు మళ్ళీ ట్రాజెంట్ వేసుకోండి. ఈ ప్రాపర్గా ఈ 3 డోసులు కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఎంత హెవీగా ముడుచుకుపోయిన తోట కూడా మళ్ళీ రికవరీ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రాసెస్ వైజ్గా చేసుకోండి, ఖచ్చితంగా ట్రిప్స్ అయితే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఈ సరౌండింగ్ మేము తిరిగిన ఫీల్డ్లో హెవీగా ఉన్నాయి కాబట్టి చెప్తాము. ఈ విధంగా ఉండే అంటే మామూలుగా ఉండే ట్రిప్స్ మామూలుగా ఉండే వాటిలో అయితే కనుక ట్రాజెంట్ సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తిగా హెవీగా డ్యామేజ్ అయిన వాటిలో మాత్రమే జంప్ కాంబినేషన్ వేసుకొని కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అన్న, మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంతేగానా? రిజల్ట్ అయితే బాగుందంట, అంతే అంట. ఓకే. నీదంటే వీడియో అండి. థ్యాంక్ యూ. ఓకే.